పితృదేవతల ఆశీస్సులు పొందేందుకు అత్యంత కీలకమైన శుభదినాలు మహాలయ పక్షాలు. గతించిన పెద్దలను స్మరించుకునేందుకు మహాలయ పక్షాలు అత్యంత ప్రధానమైనవి. కాలం చేసిన వారి తిథి నక్షత్రాలు తెలియకపోయినా మహాలయ పక్షాల్లో పితృకర్మలు నిర్వహిస్తే నేరుగా వారికే చెందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంత విశిష్టత కలిగిన మహాలయ పక్షాల్లో పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ సంతానం సమర్పించే శ్రాద్ధ తర్పణం కోసం ఎదురుచూస్తుంటారని, ఈ పవిత్రమైన రోజుల్లో అనాథులకు అన్నార్తులకు అన్నదానం చేస్తే పితృదేవతలే వారి రూపంలో వచ్చి స్వీకరించి వంశాభివృద్ధిని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలుగజేస్తారని ప్రతీతి. అంతటి ప్రాధాన్యత కలిగిన పితృపక్షాలు ఈ ఏడాది సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే భాద్రపద మాసం బహుళపాడ్యమి రోజున ప్రారంభమయ్యే పితృపక్షాలు 15 రోజుల పాటు కొనసాగి సెప్టెంబర్ 21న జరిగే మహాలయ అమావాస్యతో ముగుస్తాయి. ఈ మహాలయ పక్షాల రోజుల్లో చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని అనాథులకు అన్నార్తులకు అన్నదానం చేసి పితృదేవతలకు పుణ్యలోకాలు కలిగించి వారి ఆశీస్సులు పొందండి. సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు జరిగే ఈ విశేషమైన రోజుల్లో భక్తుల కానుకలతో అభాగ్యుల ఆకలి తీర్చాలనే సంకల్పంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిర్మిస్తున్న గణపతి, మాణిక్యాంబ, 12 జ్యోతిర్లింగాల సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర నిర్మాణానికి మీ పూర్వీకుల గతించిన పెద్దల పేర్లపై శక్తిమేర సాయం చేసి వారికి పుణ్యలోకాలు ప్రాప్తించి సంపూర్ణ శివానుగ్రహం పొందండి. విలువైన విరాళమందించే భక్తుల శిలాఫలకాలను నూతన ఆలయంలో ఏర్పాటు చేయడం ద్వారా కలకాలం కీర్తి ప్రతిష్టలతో వెలుగొందండి.